హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనము మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ స్వామివారి దర్శనం దొరకదు. మరి తిరుమల వెంకన్నను దర్శించుకోవాలి అంటే మనం ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాంటి వెంకటేశ్వర స్వామిని 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా వెలిసినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనము నిజంగా మహాభాగ్యం. ఎలాంటి కోరికలైనా తీర్చే ఆ వెంకన్నను 7 శనివారాలు దర్శనం చేసుకుంటే వచ్చేటువంటి పుణ్యము అంతా ఇంతా కాదు. మరి ఇంతకు ఆ వెంకన్న ఎక్కడ కొలువై ఉన్నారు, ఆయన్ను చేరుకోవాలి అంటే ఎలా వెళ్ళాలి, అలాగే ఆ స్థల పురాణం ఏమిటి, ఇదంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అయితే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఆ వెంకన్నను దర్శించుకుంటే వచ్చేటువంటి పుణ్యం మీకు కలుగుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయడము, ఇతరులకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, వీటన్నిటి నుంచి కూడా వాడపల్లి వెంకన్న స్వామి, ఇది ఆత్రేయపురం మండలంలో ఉంటుంది, తూర్పు గోదావరి జిల్లా. వాడపల్లి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపుర మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం ఇది. ఇది మండల కేంద్రము అయిన ఆత్రేయపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అన్న పేరుతో పిలువబడేది. సంస్కృతంలో దీని నౌకాపురం అని కూడా పిలిచేవారట. అయితే ఇక్కడ స్థల పురాణం ఏమిటి అంటే, పినపాటు గజేంద్రుడు జన్మస్థలము తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురము మండలము ఆత్రేయపుర గ్రామము. వీరు అగ్నికుల క్షత్రియులు, రవికుల గోత్రికులు అట. పెనుపా గజేంద్రుడు కొన్ని ఓడలకు అధిపతిగా ఉండేవాడట. ఒక్కసారి తుఫాను సంభవిస్తే ఆయన ఓడలు అన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయట. తన ఓడలన్నీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్నటువంటి నిన్ను పైకి తీయించి ఒడ్డున ప్రతిష్ఠ చేసి ఒక గుడి కట్టిస్తాను అని స్వామివారికి గజేంద్రుడు మొక్కుకున్నాడట. తుఫాను వెలిశాక ఓడలన్నీ కూడా ఒడ్డుకు చేరుకున్నాయట. అయితే స్వామికి ఇచ్చిన మాట ప్రకారం గజేంద్రుడు ఇప్పుడు ఎక్కడైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉందో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేసి ఒక ఆలయాన్ని నిర్మించారట. అయితే స్వామివారు అక్కడ అంటే సముద్ర గర్భంలో ఎలా వెలిశారు, మరి అక్కడ స్వామివారిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఆలయం కట్టిన చోట ప్రతిష్ఠ చేయడం ఏమిటి, అక్కడ ఎలా వెలిశారు అంటే, అయితే తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత చాలా ప్రజాదరణ పొందినటువంటి క్షేత్రము వాడపల్లి. గౌతమి నది తీరం ఎమ్మడి పచ్చటి పొలాల మధ్యన ఈ గ్రామం అనేది కాలుష్యానికి చాలా దూరంగా ఉంటుంది. కొద్ది దూరంలోనే అనేక రకాల వాడపల్లులు కలిగి ఉండడం వలన లోలకు ఆనుకొని ఉండడంతో లోల వాడపల్లిగా కూడా ఈ ఊరిని పిలుస్తూ ఉంటారట. దేవాలయంలోని మూర్తి భారీ మూర్తి అంటే నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహము చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఇది శిలలాగానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నది శిల కాదు. ఇక్కడ ఉన్న శిలాపలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఇలా ఉంటుంది. వైకుంఠంలో ఒకసారి శనక మంద మహర్షులు నారాయణ దర్శించుకోవడం వచ్చారట. భూలోకాన పాపం పెరిగిపోతుంది, అధర్మం అన్యాయం పెరిగిపోతున్నాయి, వాటిని కొంచెం తగ్గించు స్వామి, అలాంటి మార్గం ఏమైనా ఉంటే చూపించుమని వేడుకున్నారట. అప్పుడు విష్ణువు వారితో, అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరించాను. అలాగే కలియుగంలో అత్యా స్వరూపుడునై భూలోకంలో లక్ష్మి క్రీడాస్థానమై మానవుల పాపాలను కడుగుచూ ఉన్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురము అనే ప్రదేశంలో నేను వెలుస్తాను. లక్ష్మీ సహితంగా నేను చందన వృక్ష పీఠికలు అంటే చందనంతో చేసినటువంటి పెట్టెలు గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం చేరుకుంటాను అని చెప్పారట. ఈ విషయాలు నారదుడి ద్వారా ప్రజలకు తెలియచేయమని చెప్పారట ఆ వెంకన్న స్వామి. కొంతకాలం తర్వాత నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్నటువంటి చందనంతో చేసినటువంటి పెట్టె కనబడింది. ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకురావాలి అని వారు వెళితే వారికి అక్కడ పెట్టె కనిపించలేదట. దూరం నుంచి కనిపిస్తూ ఉన్న పెట్టె ఆ నీటి ప్రవాహంలోనికి వెళ్ళినప్పుడు కనబడలేదట. ఇదేమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అలా ఉండగా ఒక రోజున ఊర్లో ఉన్నటువంటి వృద్ధ బ్రాహ్మణుడి కలలో స్వామివారు కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకపోతూ ఉన్నారు. తెల్లవారక ముందే ఊరందరూ కూడా కలిసి శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి పవిత్రులు అయి మంగళ వాయిద్యాలతో నదీ గర్భంలోనికి వెళ్తే కృష్ణ గరుడపక్షి వాలి ఉన్న చోటులో నేను ఉన్నాను చందన పేటికలో అని చెప్పారట. ప్రజలు స్వామివారి ఆదేశానుసారము అక్కడికి వెళ్ళాక
చందన పెట్టిక కనబడిందట. దాన్ని నిపుణులు అయిన శిల్పితో తెరిపిస్తే దానిలో శంఖచక్ర గదాధరుడు అయిన నారాయణుడి విగ్రహం కనబడింది. అలా కనిపించేసరికి అందరూ కూడా అప్పట్లో నారదుల వారు తెలిపినటువంటి విశేషాలతో అత్యవతార రూపంలో గౌతమీ నది తీరాన నేను కనిపిస్తాను అని స్వామివారు చెప్పింది ఇదే కాబోలు అనుకుని అందరూ కూడా గౌతమీ నది తీరాన దేవాలయాన్ని నిర్మించి అందులో ఈ మూర్తిని ప్రతిష్టను గావించి పూజించడం మొదలుపెట్టారట. పూర్వం ఆలయము నదీ పరివాహక ప్రాంతంలో ఉండడం వలన నది కోతలకు గురి అయ్యి నదీ గర్భంలో కలిసిపోయిందట. తర్వాత ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే అగ్నికుల కుటుంబం వారు నిర్మించారట. ఈ గోదావరి నది ఒడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మార్చి మాసంలో సర్వ ఏకాదశి రోజున 5 రోజుల పాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్లకు ప్రజలు అశేషంగా తరలి వస్తూ ఉంటారట. ఈ ఉత్సవాల్లో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఊరిలో ఉన్నటువంటి వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ 5 రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమాలు ఎవరికి వారుగా చేస్తూ ఉంటారట. వాడపల్లి ఉత్సవాలకు వెళ్లే భక్తులను భోజనానికి మా వద్దకు రండి అని పిలుస్తూ ఉంటారట. ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నారు. అసలు నారదుడే విష్ణువుకి ఇక్కడ వెంకటేశ్వరునిగా నామకరణం చేసినట్లుగా కూడా చెప్తారు. ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ 7 వారాల పాటు అంటే 7 శనివారాల పాటు వ్రతం ఆచరిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయట. అంటే 7 శనివారాలు ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా ప్రతి శనివారం వెళ్ళి 7 ప్రదక్షిణలు చేసి ఆ వెంకన్న స్వామిని ఒక కోరిక కోరుకోవాలట. అలా 7 శనివారాలు వ్రతం పూర్తి అయ్యేలోపే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట. అందుకే ఈ ఆలయంకు శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతికి నిలయమైన తూర్పుగోదావరి జిల్లాలో తెలుగువారి వంట పూతరేకులకు ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి సంబంధించి చాలా కథలే ఉన్నాయి. అయితే నారద మహర్షి వెంకటేశ్వర స్వామి నామకరణం చేసి తన స్వహస్తాలతో ప్రతిష్ఠించిన విగ్రహమే వాడపల్లి వెంకటేశ్వర స్వామి విగ్రహము. అయితే ఈ క్షేత్రంలో మూల విరాటు రాయితో చేయబడింది కాదు అని మనం ఇందాకనే చెప్పుకున్నాము కదా. అయితే చెక్కతో ఆ విగ్రహాన్ని ఎవరు చేశారు అని చెప్పి చూస్తే కనుక అయితే స్వామి చక్కని ఒక చెక్కలోనికి స్వరూపాన్ని నింపి అందులో ప్రతిష్ఠ చేసి ఆ యొక్క స్వరూపాన్ని చందనం పెట్టెలో పెట్టి గోదావరి నది పుట్టిన చోట విడిచిపెట్టారట. అలాగా విడిచిపెట్టి నారదుడిని ఈ వాడపల్లికి పంపించి అక్కడ భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను బయటకు తీసి ప్రతిష్ఠించమని చెప్పారట. భక్తితో ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చిన తర్వాత తెరిచి చూడగా అందులో శంఖం చక్రం గదతో పాటు లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు కనిపించారట. ఇంతలో అక్కడికి నారదుడు వచ్చి జరిగిన కథ అంతా కూడా వారితో చెప్పారట. అంటే స్వామి స్వయంగా వెలిచారు అని. అంతేకాకుండా ఆ మూర్తికి వేన్ అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారట. అలా ఇక్కడ కొలువై ఉన్న స్వామికి వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. అటుపై అక్కడ ఉన్నవారంతా కూడా కలిసి ఆలయాన్ని నిర్మించారట. ఈ విధంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయము రోజు రోజుకి కూడా ప్రసిద్ధి చెందుతూ వస్తుంది. అయితే ఇక్కడ మామూలు రోజులో కంటే కూడా శనివారం రోజుల్లో 15,000 నుంచి 20,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారట. అయితే అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతుందట. ఈ విధంగా అక్కడికి వెళ్లే వారికి 7 శనివారాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న గ్రామ ప్రజలంతా కూడా చూసుకుంటారు. ఇలా ఆత్రేయపుర మండలంలో ఉన్నటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము మనందరికీ కూడా కన్నుల పండుగగా, అదేవిధంగా మన మనసు తీరా అదేవిధంగా కోరికలు తీర్చేటువంటి వెంకన్న స్వామిగా వెలిచారు. 7 జన్మల పుణ్యాన్ని పొందడానికి వరుసగా 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో ఆచరిస్తే ఖచ్చితంగా ఏ కోరికైనా సరే తీరాల్సిందేనట. మరి మీరు కూడా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మీరు కోరుకున్న కోరికలు తీరినట్లు అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇది వాడపల్లి వెంకటేశ్వర స్వామి మహత్యము, అదేవిధంగా స్వామివారి స్థల పురాణము. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.